నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ విదేశీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్నవరంలో స్వాగతం పలికిన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ముత్యాలంపాడులోని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కార్యాలయంలో పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేందుకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నానని వ్యాఖ్య న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ ఏవి శేషసాయి అందించిన సేవలు ప్రశంసనీయమైనవన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని కుటుంబ సమేతంగా విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి నేరుగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని కుటుంబ సమేతంగా విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి నేరుగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబ సమేతంగా గత నెల 17న విదేశీ పర్యటనకు బయలుదేరారు. గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరగా పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు వీడ్కోలు పలికారు. ఏపీ సీఎం జగన్ మే నెల 16 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు నుంచి అనుమతి పొందారు. యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్లో 17 రోజులు కుటుంబ సభ్యులతో కలిసి పర్యటించేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. అక్రమ సస్పెన్షన్పై సుదీర్ఘంగా న్యాయ పోరాటం చేసి విజయం సాధించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సగర్వంగా బాధితుల నుంచి తప్పుకున్నారు. అభిమానులు, ఉద్యోగులు భారీగా తరలివచ్చి ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఐపీఎస్ అధికారిగా ఆయన చేసిన సేవలు, ధైర్య సాహసాలను పలువురు కొనియాడారు. సర్వీసులో చివరి రోజు ఉదయం ముత్యాలంపాడులోని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ప్రాంతీయ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఏబీవీ సాయంత్రానికే పదవీ విరమణ చేస్తారు. పోలీసు శాఖలో డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు డీజీపీ కాకుండానే రిటైర్ అయ్యారు. ఆయన అభిమానులు, ఉద్యోగులు భారీగా తరలివచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు. ఐపీఎస్ అధికారిగా ఆయన చేసిన సేవలు, ధైర్య సాహసాలను పలువురు కొనియాడారు. సీనియర్ ఐపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్, టీడీపీ నేత పట్టాభి, అమరావతి, ఐకాసా నేతలు సహా పలువురు ఐపీఎస్లు, ఐఏఎస్లు ఏబీవీని కలిసి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. తనను కలిసిన ఆత్మీయులను హత్తుకున్న ఏబీవీ ఒకంత ఉద్వేగానికి లోనయ్యారు. పోలీసు యూనిఫామ్తో ఉన్న ఏబీవీ ఫోటోపై ఫైటర్ అని రాసిన ప్లకార్డులను ఆయన అభిమానులు ప్రదర్శించారు. నా బాధ, నా పోరాటం, నా నిజాయితీ నన్ను ఎంతమందికి దగ్గర చేసిందో దీని ద్వారా నాకు అర్థమైంది. దీనివల్ల నా జన్మ చరితార్థమైంది అనుకుంటున్నాను. నేను వృత్తి రీత్యా ఎన్నో లక్షల మందిని కలిశాను. వాళ్ళల్లో పూటకి గడవని వాళ్ళు కూడా ఎంతో నిజాయితీగా, ఎంతో డబ్బు ఇస్తామన్నా కానీ అబద్ధం ఆడడానికి రిఫ్యూజ్ చేసినటువంటి గొప్ప గొప్ప మనుషులను చూశాను పేదవాళ్ళలో. అలాగే దుర్మార్గుల్ని చూశాను. కానీ సమాజంలో దుర్మార్గుల కంటే కూడా మంచివాళ్ల సంఖ్య ఎక్కువ ఉంటుందని చెప్పి ఒక ఆశావహ దృక్పథంతో ఉద్యోగం చేసిన వాడిని, బ్రతికిన వాడిని నేను. కాబట్టి ఆప్టమిస్టిక్గా ఉంటాను మనుషుల పట్ల. నేను ఈ రోజున రిటైర్ అవుతున్నాను అని అంటే వృత్తిరీత్యా రిటైర్ అవుతున్నాను తప్ప అన్యాయాన్ని ఎదుర్కోవడానికి, అణచివేతను ఎదుర్కోవడానికి, అమాయకులకి ఇబ్బంది కలిగితే వారికి సహాయం చేయడానికి, నా జీవితంలో ఆరోగ్యం ఉన్నంత వరకు, కాళ్ళు చేతులు ఆడినంత వరకు, ఆఖరి క్షణం దాకా కూడా నేను ఇదే పనిలో ఉంటాను. ఎందుకంటే దేవుడు నా నుదుటిన ఈ వృత్తిని, ఈ ప్రవృత్తిని, ఈ పనిని నాకు రాసి పెట్టాడు. కాబట్టి నేను అది తప్ప నా జీవితానికి ఇంకేది తెలీదు. కాబట్టి శేష జీవితంలో నేను ఎంతమంది కన్నీళ్లు తొడవగలిగినా, ఎంతమందికి జరిగినటువంటి అన్యాయాన్ని ఆపగలిగినా, ఎదుర్కోగలిగినా,
అణచివేత నుండి ప్రజల్ని రక్షించగలిగిన, మంచితనానికి ఇబ్బంది కలగకుండా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడంలో మనిషిగా నా బాధ్యతని నిర్వర్తించడానికి నాకు తగినన్ని అవకాశాలు రిటైర్డ్ జీవితంలో కలుగుతాయని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. నా జీవితాన్ని ఇదే రకంగా కొనసాగిస్తానని చెప్పి అందరికీ ఎష్యూరెన్స్ ఇస్తూ సెలవు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ ఏవి శేషసాయి అందించిన సేవలు ప్రశంసనీయమైనవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కొనియాడారు. వివిధ న్యాయ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు న్యాయపరమైన అవగాహన కల్పించేందుకు జస్టిస్ శేషసాయి కృషి చేశారని తెలియజేశారు. జస్టిస్ శేషసాయి వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో సాగాలని జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ ఏవి శేషసాయి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ వీడ్కోలు కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. 1962లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సామాన్య కుటుంబంలో పుట్టిన జస్టిస్ శేషసాయి భీమవరంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పిదప ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో న్యాయశాస్త్రం పూర్తి చేసి 1987లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారని గుర్తు చేశారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, 2014లో న్యాయమూర్తిగా పదోన్నతి పొంది న్యాయమూర్తిగా విశిష్ట సేవలందించారని తెలియజేశారు. జస్టిస్ శేషసాయి సహనానికి పెట్టింది పేరుగా న్యాయ వ్యవస్థలో అమూల్యమైన సేవలు అందించారని చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. పదవీ విరమణ చేయనున్న న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి మాట్లాడుతూ ముందుగా తాను న్యాయమూర్తిగా తన కెరీర్లో సహాయ సహకారాలు అందించిన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సహా పూర్వపు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయవాదులు, తన ఫేషి అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. His talent was well recognized, and considering his talent and potential, he was called to the bench and was sworn in as a judge of the High Court of Andhra Pradesh on 12th of April 2013. My association with Justice Sheshasai began upon my taking over as the Chief Justice of this court in July 2023. We were bench partners for a couple of weeks. While we sat in the division bench, I could see the humility and grace with which the members of the bar were addressed and treated. His clarity on the fundamental principles of law and his command over this subject did enable us to navigate through complex cases involving diverse legal issues with considerable ease. Justice Sheshasai is known to be a judge with patience who follows the principle that voices in the court ought to be heard and not ignored. Apart from the contribution made by Justice Sheshasai on the judicial side, even on the administrative side, being a part of various committees, Justice Sheshasai has disposed of more than 23,000 cases, and while doing so, he has shown his dexterity and legal acumen in all branches of law. His rich experience and knowledge contributed a lot to the development of law, and the judgments rendered by him would continue to guide the legal fraternity in future. Now that Justice Sheshasai is demitting his office, all of us will be missing his smile, his warm and vibrant presence, and his good company. Our loss would, however, be certainly a gain for his wife and children, with whom he would be able to spend more time, which they were otherwise deprived of because of Justice Sheshasai's commitment to serve the cause of justice. Who are physically and virtually present, I cherish these memories till my last breath. On this occasion, I need to offer my thanks to my beloved parents who gave me this life. To my wife, Srimati Durga, alias Geeta, who has been my source of inspiration, and without her support and cooperation during my career as a lawyer and after elevation to the bench, I could not have discharged my duties in the manner in which I have. I should thank my in-laws also for giving me such a wonderful human being. I also thank my children and all my near and dear. I also thank my friends at the bar who gave letters requesting the registry not to post their cases before me on the day of my elevation itself. I also thank my erstwhile secretaries, Sri Ashok and late Sri Rajkumar, and earlier court officers Srimati Sita, and the chamber staff Azim, Anil and Ramesh, who are in Telangana now. My thanks to Sri Ramesh and Siva, my earlier secretaries,
Sri Prasad and Murthy, my previous court officers. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు కోరుతూ గవర్నర్కు 13 అంశాలతో వినతి పత్రం అందించినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి వెల్లడించారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అడ్డగోలుగా అప్పులు తెచ్చారని వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కార్పొరేషన్ల వారీగా చేసిన అప్పులు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లు వివరాలు తెలిపేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరామని ఆమె తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు కోరుతూ గవర్నర్కు 13 అంశాలతో వినతి పత్రం అందించినట్టు వెల్లడించారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అడ్డగోలుగా అప్పులు తెచ్చారని పురంధరేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని ఆరోపించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి పథకం కింద వచ్చిన నిధులను దారి మళ్లించారని అన్నారు. గ్రామాల్లో పనులు చేసిన సర్పంచ్లకు బిల్లులు చెల్లించలేదని తెలియజేశారు. ఆఖరికి మద్యం అమ్మకాలపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా చూపి అప్పులు చేశారని పురంధరేశ్వరి ఆరోపించారు. కార్పొరేషన్ల వారీగా చేసిన అప్పులు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లు వివరాలు తెలిపేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరామని వెల్లడించారు. వాటిని ఉల్లంఘించి ప్రభుత్వ ఆస్తుల్ని సైతం తనఖా పెట్టి, అంటే మనందరికీ తెలుసు, మన సెక్రటేరియట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తనఖా పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక ఏ విధంగా ఈ ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టి అప్పులు తెచ్చారు, అదేవిధంగా కార్పొరేషన్ని నెలకొల్పి, ఆదాయం లేనటువంటి కార్పొరేషన్లు నెలకొల్పి ఆ కార్పొరేషన్ పేరున అప్పులు తీసుకుని వచ్చి, అదేమిటంటే నిస్సిగ్గుగా ఈ కార్పొరేషన్లు చేసినటువంటి అప్పులు మాకు అసలు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ప్రభుత్వం బుకాయించడం. దీనికి తోడు ఏదైతే ఈ అప్పులు చేసి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, వారికి సైతం జీతాలు ఇవ్వకపోవడం, వారికి పెన్షన్స్ ఇవ్వకపోవడం సకాలంలో, అందులోనూ టెండర్స్ ఫ్లోట్ చేసిన తర్వాత పనులు చేసినటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో వారికి సైతం బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడం, ఇప్పటి వరకు కూడా వారికి బిల్లులు ఇవ్వలేదు సవ్యంగా. ఆ నేపథ్యంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని గ్రామాలకి నేరుగా వనరులు అందించాలి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో సైతం గ్రామీణాభివృద్ధిని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బును కూడా రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసినటువంటి విషయం మరి ప్రజలందరికీ తెలుసు. చాలామంది సర్పంచులు కూడా ఎప్పుడైతే వారికి వెచ్చించినటువంటి డబ్బులు రాలేదో, బిల్లులు రాలేదో ప్రభుత్వం నుండి, వారు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి నేపథ్యం. అవుట్ స్టాండింగ్ బిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా దానికి సంబంధించినటువంటి వివరణ కూడా సిఎస్ ఇవ్వాలి అని చెప్పి అడగడం జరిగింది. మరి దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టారు వాటి వివరణ కూడా ఏ మేరకు తాకట్టు పెట్టారు, ఏమేమి తాకట్టు పెట్టారు అనేటువంటి వివరణ కూడా కావాలి అని చెప్పి అడిగాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సోవెనియర్ గ్యారంటీగా నిలబడి తీసుకొచ్చినటువంటి అప్పులు, ఎందుకంటే ఇది చాలా చాలా ప్రమాదం. మనకి రేపు ప్రతిదీ కూడా గవర్నమెంట్ కట్టవలసినటువంటి నేపథ్యంలో సావరెన్ గ్యారంటీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా కావాలి అని చెప్పి వారి మాధ్యమంగా కోరటం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచాల్సిన అవసరమేముంది అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు విదేశీ పర్యటనపై ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ చంద్రబాబు విదేశీ పర్యటన $1 మిలియన్ ప్రశ్నగా మారిందని అన్నారు. మొదట హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లారని అన్నారు. ఆ తర్వాత అక్కడి నుండి ఎక్కడకు వెళ్లారు? వైద్యం కోసం అమెరికా వెళ్లాడని ఎల్లో మీడియా రాసింది. అబే, ఆయన అమెరికా రాలేదని ఆయన పార్టీ నేతలే అన్నారు. అసలు ఇంత రహస్యంగా ఎందుకు వెళ్లారు? ఎక్కడికి వెళ్లారు? చంద్రబాబుకు ప్రచార పిచ్చి బాగా ముదిరిపోయింది. ఈ రహస్య పర్యటన వెనుక కారణమేంటి? దోచుకున్న డబ్బుని దాచుకోవడానికి వెళ్లారా? విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో ప్రజలకు చెప్పాలి. ఏ దేశం వెళ్ళినా ఒక ఫోటో దిగి పంపించే చంద్రబాబు ఈసారి ఎందుకు ఫోటోలు కూడా పంపలేదు? అసలు ఈ 10 రోజులు ఎక్కడికి వెళ్లారో ఎందుకు చెప్పడం లేదు? ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన పర్యటన గురించి ప్రజలకు అవసరం. మా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తాడని టైంతో సహా మేము చెప్పాం. మరి చంద్రబాబు పర్యటనపై ఎందుకంత గోప్యత? ఇప్పటికైనా చంద్రబాబు పర్యటన వివరాలను ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. దుబాయ్లో దిగాడని చెప్పి ఒక సమాచారం. దుబాయ్ నుంచి 10 రోజుల పాటు అసలు ఏ దేశానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఒక పేపర్లోనేమో
ఒక ఎల్లో మీడియా పత్రికలోనేమో వైద్య పరీక్షల కోసం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు. ఒక ఎల్లో మీడియాలోనేమో ఎన్నికల్లో తలమునకలైపోయాడు, సేద తీర్చుకోవడం కోసం, విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళాడని చెప్పేసి ఒక ఎల్లో మీడియాలో. తీరా చూస్తే ఆ పేపర్లో అన్నా రాస్తారేమో చంద్రబాబు నాయుడు ఫలానా దేశంలో విశ్రాంతి తీసుకోవడానికి పోయాడు, ఫలానా దేశంలో ఉన్నాడు, ఫలానా దేశంలో వైద్య పరీక్షలు చేసుకున్నాడు, లేదా ఫలానా దేశంలో విశ్రాంతి తీసుకున్నాడని చెప్పి చెప్తే అది లేదు. సరే, చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఫలానా చోట నుంచి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే అది లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు దిగుతున్నాడు. ఏంటి ఇంత రహస్యం? ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రజలకి క్వశ్చన్ మార్కే, మీడియాకి క్వశ్చన్ మార్కే. చంద్రబాబు నాయుడు అసలు ఎక్కడికి వెళ్ళాడు ఏంటని చెప్పేసి ఆ దిక్కుమాల ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఈరోజు మేము ఏదన్నా మాట్లాడితే గగ్గోలు పెట్టే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇన్నిసార్లు అడుగుతా ఉన్నా కానీ కనీసం సమాధానం చెప్పటానికి కూడా ముందుకు రావట్లేదంటే అసలు దీంట్లో ఉన్న రహస్యం ఏంటి? చంద్రబాబు నాయుడు ఏ దేశానికి పోయాడో తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు, విశ్రాంతి కోసం వెళ్ళాడో తెలీదు, వైద్య పరీక్షల కోసం వెళ్ళాడో తెలీదు, పెట్టుబడుల్ని ఆకర్షించటం కోసం వెళ్ళాడో తెలీదు, పెట్టుబడులు ఆకర్షితుడై పెట్టుబడులు పెట్టడం కోసం వెళ్ళాడో తెలీదు. నల్లధనం మొత్తం కూడా తీసుకెళ్లి ఎక్కడన్నా ఏ దేశంలో పెట్టాడో. దేశంలోకి అడుగుపెట్టిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు అనుకున్న విధంగానే విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే 2-3 రోజుల్లోనే ఏపీలో వర్షాలు మొదలు కాబోతున్నాయి. రేపటి నుంచి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఆ తర్వాత వరుసగా సాధారణ వర్షపాతం నమోదు కానుంది. ప్రస్తుతం దేశంలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నట్లు వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. రేపు ఏపీలో 1-2 చోట్ల తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, క్రమంగా ఎల్లుండి నుంచి ఇక వీటి ప్రభావం రాష్ట్రం మొత్తానికి విస్తరిస్తోందని అంచనా. అంటే మరో 4-5 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు దక్షిణ కోస్తా జిల్లాలో ప్రస్తుతం ఉన్న వడగాల్పులు, ఉక్కపోత పరిస్థితులు కూడా 2-3 రోజుల్లో సాధారణంగా మారబోతున్నాయని అంచనా. వచ్చే వారంలో రుతుపవనాల ప్రభావంతో కోస్తాలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురవబోతున్నాయి. ప్రస్తుతం రోహిణి, కార్తీ ప్రభావంతో ఎండలు మండుతున్నాయి. మరో 2-3 రోజుల్లో వర్షాలు కురవడం ప్రారంభమైతే అన్ని ప్రాంతాలు చల్లబడే అవకాశం ఉంది. దీంతో వర్షాల కోసం జనం ఎదురు చూస్తున్నారు. జూన్ 3న సచివాలయంలోని మంత్రుల ఛాంబర్ల స్వాధీనానికి సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలిచ్చింది. సచివాలయం నుంచి ఎలాంటి సామాగ్రి బయటకు తీసుకెళ్లొద్దని స్పష్టం చేసింది. తన అనుమతి లేకుండా పత్రాలు, వస్తువులు తీసుకెళ్లొద్దని పేర్కొంది. మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖలోని ఫైళ్లు తరలించేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది. సచివాలయం నుంచి వెళ్లే వాహనాలు తనిఖీ చేయాలని ఎస్పీఎఫ్ సిబ్బందిని ఆదేశించింది. జూన్ 3న మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని స్పష్టం చేసింది. ప్రజలపై విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారం మోపితే ఆందోళన తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతూ కేంద్రం ఆదేశాలకు లొంగిపోయి ప్రజలపై భారాలకు మోపుతోందన్నారు. మళ్లీ 10,000 కోట్ల రూపాయల భారం మోపితే ప్రతి ఘటన తప్పదని హెచ్చరించారు. సిపిఎం ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎం నేతలతో కలిసి సిపిఎం కార్యవర్గ సభ్యులు బాబురావు పర్యటించారు. ఎన్నికల్లో ఓట్లు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యకర్తలను అభినందించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ 10,000 కోట్ల రూపాయల విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారం మోపే ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలి తిరస్కరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ రంగాన్ని బడా కంపెనీలకు కట్టబెడుతూ నెల నెలా సర్దుబాటు ఛార్జీల భారాన్ని మోపే విధానాలు మోడీ ప్రభుత్వం అవలంబిస్తోందని తెలిపారు. గత 5 ఏళ్లలో వేలాది కోట్ల రూపాయల్లో విద్యుత్ భారాన్ని మోపిన రాష్ట్ర ప్రభుత్వం మరో 10,000 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీలు వడ్డించే ప్రతిపాదనలు విద్యుత్ నియంత్రణ మండలికి పంపడం శోచనీయమన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
విదేశీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్నవరంలో స్వాగతం పలికిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. ముత్యాలంపాడులోని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కార్యాలయంలో పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసేందుకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నానని వ్యాఖ్య. న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ ఏవి శేషసాయి అందించిన సేవలు ప్రశంసనీయమైనవన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.